సేమియా ఉప్మా కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు సేమియాను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ అదే గిన్నెలో మరికొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు ఫ్రై అయ్యాక పల్లీలు వేసుకొని చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. పల్లీలు ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసి వేయించుకోండి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు, సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు సేమ్యాకి 2 కప్పుల వాటర్ పోసుకొని హీట్ చేసుకోండి. ఈ వాటర్లో కొద్దిగా కొత్తిమీరాకు కూడా వేసుకొని మూత పెట్టి కాసేపు మరగనివ్వండి. వాటర్ మరిగాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సేమ్యాని వేసి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, సేమ్యాలో మరికొద్దిగా వాటర్ ఉన్నాయి కదా. సేమ్యాని చక్కగా ఉడకనివ్వాలి. చూడండి, సేమ్యా ఎంత బాగా ఉడికిపోయిందో. ఫైనల్గా కొత్తిమీరాకు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ.